హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఎన్నో రకాల ఫ్రైడ్ రైస్ని చూస్తూ ఉంటాం. అభిరుచికి తగ్గట్టు వేరు ప్రాంతాలలో వేరు రుచులతో దొరికే ఈ ఫ్రైడ్ రైస్లు వర్షాకాలంలో ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారో చెప్పండి. మరి ఈరోజు మన స్పెషల్ రెసిపీ క్యారెట్ కొబ్బరితో చేసే ఫ్రైడ్ రైస్. పోషకాలతో పాటు మంచి రుచిని కూడా కలిగి ఉండే ఈ స్పెషల్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. మరి ఈ క్యారెట్ రైస్లోకి ఒక మంచి కచంబర్ను కూడా తయారు చేద్దాం. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం, కమ్మని పెరుగు, తాలింపు దినుసులు, తురిమిన క్యారెట్, తురిమిన కొబ్బరి, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే పచ్చిమిరపకాయలు, 2 యాలకులు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా జీడిపప్పు, అలాగే గుమ్మడి గింజలు, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి, అలాగే టొమాటో ముక్కలు, కొద్దిగా ఆయిల్, కొద్దిగా కసూరి మేతి, ధనియాల పౌడర్, అలాగే కొద్దిగా గరం మసాలా, దానిమ్మ గింజలు, రెగ్యులర్ మసాలా పౌడర్లు, రుచికి సరిపడా ఉప్పు. అనుకోకుండా అతిథులు వచ్చినప్పుడు, అలాగే ఏదైనా చిన్న గ్యాదరింగ్స్కి రెసిపీ ట్రై చేయండి, బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కటి కచంబర్తో దీని రుచి వర్ణనాతీతం. ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా వేడెక్కిన కడాయిలోకి కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు యాడ్ చేద్దాం. తాలింపు దినుసులు కొద్దిగా వేగిన తర్వాత జీలకర్ర, గుమ్మడి గింజలు, అలాగే జీడిపప్పును కూడా యాడ్ చేద్దాం. ఇవి దోరగా వేగిన తర్వాత తురుమును యాడ్ చేద్దాం. అలాగే తురిమిన క్యారెట్. సన్నని సెగ మీద కమ్మని వాసన వచ్చే వరకు వేగించండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కసూరి మేతి, చిటికెడు ఇంగువ, అలాగే జీలకర్ర పొడి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, తర్వాత మీకు మనసుకు నచ్చిన విధంగా మసాలాలు. ఈ మొత్తం మిశ్రమాన్ని అదే సెగ మీద చక్కగా వేగించండి.
కమ్మని వాసన వస్తోంది. ఇప్పుడు ముందుగానే వండి సిద్ధం చేసుకున్న అన్నాన్ని కూడా కలుపుదాం. క్యారెట్ కొబ్బరి మిశ్రమం అన్నంలో బాగా కలిసే వరకు కలియబెట్టండి. ఇది కాసేపు మగ్గే లోపల కచంబర్ని తయారు చేద్దాం. ముందుగా ఒక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, అలాగే అల్లం, పచ్చిమిర్చి, చిటికెడు తురిమిన కొబ్బరి, చిటికెడు తురిమిన క్యారెట్, అలాగే టొమాటో ముక్కలు, 1 కప్పు దానిమ్మ గింజలు కూడా కలుపుదాం. సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే తాజా పెరుగును కూడా కలుపుదాం. ఈ మిశ్రమాన్ని చక్కగా కలియపెట్టండి. ఈజీగా మరెంతో రుచిగా ఉండే కచంబర్ రెడీ. ఈ ఫ్రైడ్ రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, కొద్దిగా తురిమిన కొత్తిమీర, ఈ మిశ్రమాన్ని మరొకసారి కలుపుదాం. చివరిగా కొద్దిగా కరివేపాకును కూడా కలపండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వడ్డించేద్దాం. ఎలాంటి అకేషన్కైనా సరే ఏమాత్రం టెన్షన్ లేకుండా చిటికెలో అయిపోయే ఈ ఫ్రైడ్ రైస్ రుచిలోనే కాకుండా పోషకాలలో కూడా మహా దిట్ట. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదూ. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.
మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.